రాష్ట్రంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా జనసేన నుంచి జడ్పీటీసీగా గెలుపొందారు పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరానికి చెందిన గోండా జయప్రకాష్ నాయుడు. ప్రస్తుతం ఆయన ఉన్నారు, మనతో మాట్లాడదాం. సార్, మీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఉంది పరిపాలన? ఆయన డిప్యూటీ సీఎంగా అయిన తర్వాత పాలన ఏ విధంగా ఉందని చెప్పొచ్చు? ఆయన రాజకీయానికి నిదర్శనం. అంటే ఆయన రాజకీయానికి కొత్త నిర్వచనం చూపెట్టడానికి ప్రయత్నంలో ఆయన సఫలమయ్యారని చెప్పేసి మరొకసారి ఆయన నిరూపించుకున్నారు. ఎందుకంటే ఆయన చేసే ఇప్పుడు 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఏ విషయంలోనూ ఆయన రెస్పాండ్ అవ్వటం, అసలు ఒక సీఎంగా ఉండి నాకు తెలిసుండి ఒక పద్ధతి సంఖ్యలోనే ప్రజల్లోకి వచ్చి ఉన్నాడే తప్ప మరి ఎందుకు మరి భయంతోనో దేంతో ఉన్నాడో నాకు తెలియదు. కానీ ఆయన చాలా తక్కువ టైంలోనే, మీ అందరికీ ప్రెస్ వారు అందరికీ తెలిసినదే, ప్రజలన్నది మరి నెగ్గిన తర్వాత 151 మంది ఇచ్చిన ఎమ్మెల్యేలు ఇచ్చి ఆయన నుంచోబెట్టిన ప్రజల్లో అతి తక్కువ సమయం గడిపాడు తప్ప గడపలేదు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా ఒక 16 నెలలు 17 నెలలు అవుతుంది. ఆ 17 నెలల్లో ఎన్నో సమస్యలకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ప్రతి దానికి చిన్న ట్విట్టర్లో ఎవరైనా పోస్ట్ పెట్టి ట్యాగ్ చేస్తేనే దానికి రెస్పాండ్ అయ్యి పరిస్థితి. అలాంటిది ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకుని ఆయన దృష్టికి వచ్చిన ప్రతి దాంట్లో కూడా ఆయన ముందుకు తీసుకెళ్ళటం అన్నది మీరు అందరికీ తెలుసున్నదే. అది గమనించే మీరే ఉంటారు కాబట్టి. అంటే ఇక మీ విషయానికి వస్తే, వైసీపీ హయాంలో ఫైర్ బ్రాండ్గా ఉన్న గోండా జయప్రకాష్ నాయుడు ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత ఎందుకు సైలెంట్ అయిపోయారు? అంటే దాదాపు అప్పుడు వైసీపీలో జనసేన నాయకులను ఎవరన్నా కార్యకర్తలను వేధిస్తే పోలీస్ స్టేషన్లో మొదట మీరే ఉండేవారు, వారికి అండగా. ఇప్పుడు ఎందుకు పార్టీలో ఇన్యాక్టివ్గా ఉంటున్నారు అనేది బయట ప్రచారం జరుగుతుంది. ఎందుకు ఇన్యాక్టివ్గా ఉన్నారా మీరు అసలు పార్టీలో? పార్టీలో ఇన్యాక్టివ్ ఉండదు. ప్రతిపక్షం ఉన్నప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించాలి, అలాగే మా కార్యకర్తలను రక్షించుకోవాలి. కాబట్టి నిరంతరం అదే ప్రయత్నంలో. ఎందుకంటే ఆ 5 సంవత్సరాల ప్రభుత్వం ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టేదంటే, ఏదైనా చిన్న కార్యక్రమం చేస్తే దాన్ని వెంటనే అరెస్ట్ చేసి లోపలికి వెళ్ళటం. దాదాపుగా నా మీద 19 కేసులు పెట్టించుకున్నాము. అలాగే స్టేట్ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి శవయాత్ర చేసిన ఘనత కూడా మా వీరవాసరం మండలానికే దక్కింది. ఎందుకంటే ఎవరిని ఒక్క 5 నిమిషాలు మూమెంట్ అయ్యేటప్పటికి పోలీసు వారు వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి ఏ కార్యక్రమం చేయించలేదు. అలాగే స్థానికంగా మా తణుకు నియోజకవర్గం మొట్టమొదటిగా వెస్ట్ గోదావరి వచ్చిన తణుకు నియోజకవర్గం వచ్చి ఓటీఎస్ మీద ఆయన ఒక కార్యక్రమాన్ని, అంటే పాత ఇల్లులు ఎప్పుడో మన చిన్నప్పటి నుంచి దాదాపు 40-50 ఏళ్ళ నుంచి కట్టవలసిన డబ్బులు ఉన్న వాటికి ఓటీఎస్ అనే ఒక కార్యక్రమం పెట్టి అంత డబ్బు వసూలు చేసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే ఆయన వెళ్ళిన 2 గంటల్లోనే మేము రోడ్డు మీదకి వచ్చి పెద్ద కార్యక్రమం చేసాం ఓటీఎస్ మీద. అలాగా ప్రతి కార్యక్రమానికి ఎందుకంటే ఒక పార్టీ మాది పురుడు పోసుకుని పిల్లల టీనేజ్ స్టేజ్లో ఉంది. అది అనుభవించడానికి ఎదగాలంటే ప్రతిపక్షాన్ని ఎంత బాగా వాడుకుంటే అంత జనసేన ఎదుగుతుంది. ఆ ఎదుగుదలే ఈ కూటమి 161 మంది విజయానికి నాంది పలికింది. ఎందుకంటే ఇప్పుడు మా పార్టీకి ఏదైనా కళ్యాణ్ గారు ఇలా చేయండి అలా చేయండి ఎంతవరకు చెప్తారో దానికి మించి ప్రతి కార్యకర్త రక్తాన్ని దారిపోసి, అంటే అతని జేబులో అతని డబ్బులు 500 సంపాదించేవాడు 500 రూపాయలు, ఎంత ఏ కెపాసిటీని బట్టి ఆ కెపాసిటీ ప్రతి కార్యకర్త ప్రతిపక్ష పాత్ర పోషించింది జనసేనే. తర్వాతే కూటమి అని కళ్యాణ్ గారు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబు గారికి మద్దతు ఇవ్వడంతో పాటు మేమందరం కలిసే ఉన్నాం, కలిసే ప్రయాణం చేస్తామని చెప్పేసి ఆయన ఎన్నో తగ్గి
బీజేపీని మాకు భీమవరం వచ్చి కూడా చెప్పారు. నేనే ఇంత తగ్గుతున్నాను మీరందరూ తగ్గడానికి ఏంటని చెప్పి. అదే భావంతోనే మేమందరం తగ్గి ప్రతి దాంట్లో కూడా రాజీ పడి పనిచేసి ఈ 161 మంది విజయానికి ప్రతి జనసేన కార్యకర్త, నాయకులు త్యాగ త్యాగమే ఈ 161 మంది ఆహ్, గెలుపు. అలాంటి గెలుపుకి మాకు ఏంటంటే మాకున్న దాంట్లో ఇంకా చాలామంది కార్యకర్తలు, నాయకులు కొన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కానీ ఆ ఇబ్బందులందరూ కూడా మా అధినేత చెప్పారు. ఆయన చెప్పిన దాంట్లో ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలు 30-40% ప్రతి జనసేన నాయకుడికి ఆ ఫలం అందేలాగా నేను చూస్తానని చెప్పి, దానికోసమే జనసేన నాయకులు, కార్యకర్తలు ఎదురు చూస్తా ఉన్నారు. అంటే గతంలో మీరు ఎమ్మెల్యే టికెట్ కూడా ఆశించారు. వస్తుందని కూడా అనుకున్నారు. అంటే టికెట్ రాకపోవడం వల్ల ఏమన్నా మీరేమన్నా కాస్త ఇప్పుడు కోపంగా ఉన్నారా ఏమన్నా అధిష్టానం మీద? అధిష్టానం మీద ఇప్పుడు కళ్యాణ్ గారే మనం తగ్గాలని చెప్పి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు 2007 కామన్ మ్యాన్ ఫోర్స్‌లో వచ్చిన కానించి హైదరాబాద్‌లో రోడ్డెక్కిన కానించి ఈ రోజు వరకు ఆయనకి ముందు, ఎనకాల మేము అండదండగా ఉండి చేసే మనస్ఫూర్తయిన, నిక్కర్సైన ఒక కార్యకర్తగా నేను ఇక్కడ ఉన్నాను. అది ఎవరున్నా ఎంతోమంది ఎళ్లి ఆయన కూడా తిరిగో పబ్లిసిటీలకో లేకపోతే ఏదో ఉంటారు. నాకు అలాంటిది ఏది ఆయన ఆశించి నేను ఎప్పుడూ ఆయన కూడా ఉండి ఏదో చేసేయాలన్నది కాదు. మాకున్న దాంట్లో ఏదైనా ఆయన కూడా ప్రయాణమే చేశాను తప్ప, దాంట్లో ఏదో ఆశించైతే చేయలేదు. ఎందుకంటే ఇప్పటికొచ్చి దాదాపుగా 16 నెలలు ఆయన పదవి కోసం ఎంతోమంది చెప్పులరిగేలాగా ఎ పని చేసినోడు, పని చేయనోళ్ళు ఎక్కువ తిరిగారు. కానీ నేను ఏ రోజు ఇప్పటికొచ్చి ఆయన కోసం ఒక్కరోజు కూడా ఎళ్లి ట్రై చేయాలని లేదు. ఎందుకంటే మళ్ళీ అవకాశం వత్తది. అది ప్రజల్లోంచే నెగ్గాలి. ప్రజల్లోంచే ఉండాలి తప్ప ఏదో నామినేట్ పోస్ట్ తెచ్చుకొని మనం ఏదో పైరువీలు చేయాలన్న ఉద్దేశం ఉన్న జయప్రకాష్ మాత్రం కాదు. అంటే ఇక్కడ మీ నియోజకవర్గంలో మీకు జిల్లా అధ్యక్షుడు గోవిందరావుకి ఏంటి గ్యాపు? ఆయన గోవిందరావు అన్నయ్య అన్నది ఆయనకి నాకు ఏ విధమైన వ్యక్తిగతంగా ఏ గ్యాప్‌లు లేవు. ఎందుకంటే ఆయనున్నది ఒక్కొక్కళ్ళకి ఒక్కో పందా ఉంటది. నేను చిన్నప్పటి నుంచి నేను కాంగ్రెస్ నుంచి వచ్చాను నేను. కాంగ్రెస్‌లో ఎన్‌ఎస్‌యూఐలో నేను స్టేట్ సెక్రటరీ చేశాను. అలాగే 7థ్ క్లాస్‌లోనే జిల్లా ప్రెసిడెంట్ చేశాను. తర్వాత యూత్ కాంగ్రెస్‌లో జిల్లా సెక్రటరీ చేశాను. తర్వాత కాంగ్రెస్‌లో స్టేటు యూత్ కాంగ్రెస్‌లో మళ్ళీ స్టేటు వైస్ ప్రెసిడెంట్‌గా చేశాను. తర్వాత నేను 2009లో చిరంజీవి గారు గురించి ప్రజారాజ్యంలోకొచ్చాము. ఆ ప్రజారాజ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆహ్, ఖాళీగా ఆయన కాంగ్రెస్‌లో కలిపేత్తే మా అందరం కోపంతో మేము న్యూట్రల్‌గా ఉండిపోయాము. మళ్ళీ నేను అదే కాంగ్రెస్‌లో ఉన్నాను. అప్పుడు నేను 2007లో కాంగ్రెసు ప్రతిపక్ష నాయకుడిని మండలానికి. అలాంటి ఇవన్నీ చేసుకుంటూ వస్తున్న టైంలో మళ్ళీ మమ్మల్ని నిరాశపరిచారు చిరంజీవి గారు. ఆ నిరాశలో ఉండిపోయిన తర్వాత 14 ఎలక్షన్ వచ్చేటప్పటికి ఖాళీగా ఉన్నది మా గన్‌సీన్ గారు ప్రకాష్ అన్నోడు అలా ఉండిపోకూడదని చెప్పి ఆయన బాగా ప్రెజర్ చేయటం వల్ల అప్పుడే వైసీపీలోకి కండువా వేశారు. తర్వాత మూడో రోజునేమో పవన్ కళ్యాణ్ గారు పార్టీ అని వచ్చేసారు. ఆ టైంలో ఆయన మద్దతు ఇవ్వనని చెప్పారు. మళ్ళీ తర్వాత ఏమో ఆ కూటమికి మద్దతు ఇచ్చారు. దానివల్ల మేము బయటికి రాలేకపోయాం. ఎందుకంటే ఒక పార్టీని నమ్మి మమ్మల్ని తీసుకెళ్ళిన తర్వాత ఆ పార్టీని మోసం చేయటం అన్నది నాకు ఇష్టం ఉండదు ఏదైనాను. అదే ఆయన ఆ భరోసా ఇవ్వటం 35 సంవత్సరాల టీడీపీ కంచుకోటని నేను వన్ సైడ్‌గా వైసీపీ మండలం చేశాము. 17 మంది ఎంపీటీసీలు, ఒక జడ్పీటీసీ, ఒక ఎంపీపీ. దాంట్లో నేను అంటే ఆ 2 ఒకటి ఎస్సీ, ఒకటి బీసీ అయింది కాబట్టి ఓసీగా నేను ఉన్నవాడిని. వైస్ ప్రెసిడెంట్‌గా నేను 5 సంవత్సరాలు పదవిని అనుభవించి ఉన్నాం. తర్వాత మేము నెక్స్టు మళ్ళీ 2019లో గవర్నమెంట్ అంటే ఇప్పుడైతే 2019లో గవర్నమెంటు మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వస్తదని నాకు తెలుసున్నా, ఇప్పుడున్న మా అధినేత పవన్ కళ్యాణ్ గారు భీమవరం పోటీ చేయటం,
ఆ భీమవరం పోటీ చేయడానికి ఈ మండలాన్ని చూడటానికి నువ్వుంటేనే బాగుంటుందని చెప్పేసి మళ్ళీ హరిరామ్ జోగయ్య గారు, అలాగే నా ప్రాణమిత్రుడు, అలాగే అన్నయ్య అయిన కొల్లా శ్రీహరి ఇద్దరు బలవంతం పెట్టి నువ్వు రా కళ్యాణ్ అన్నయ్యకి నువ్వు చేస్తేనే అవుతుంది, మండలానికి ఎవరు లేరంటేనే అన్నీ తెలుసున్నా మళ్ళీ నేను మళ్ళీ ప్రతిపక్షంలోకి వెళ్తానంటారు బాబు అని అనుకున్నా కూడా ఆయన కోసం నేను బయటకు వచ్చాను. అంటే ఇక్కడ ఆయన నెగ్గించుకోవాలి అని చెప్పేసి ఆ ప్రయత్నంలో ఎంతో ప్రయత్నం చేశాము. ఆ ప్రయత్నంలో అనడానికి ఏంటంటే రాజకీయ అనుభవం లేని కొంతమంది నాయకులు ఆయన్ని ఓడించే పరిస్థితికి తీసుకొచ్చారు. దానివల్ల ఒక 3 నెలలు 4 నెలలు నేను భీమవరం నియోజకవర్గానికే రాకపోయాను. మళ్ళీ కళ్యాణ్ గారు ఒకసారి అందరినీ పరామర్శించడానికి నేను వస్తే భీమవరం నియోజకవర్గంలో అసలు కళ్యాణ్ గారు వస్తే రోడ్డు అన్నది ఖాళీ ఉండదు. కానీ అలాంటి పరిస్థితి లేకపోవటం, కర్ఫ్యూ వాతావరణం అయిపోవటం, గన్సీన్ గారికి భయపడి ఎవడో రోడ్డు ఎక్కి చూడడానికి కూడా భయపడ్డది. ఒక పవన్ కళ్యాణ్ వస్తే చూసేటప్పటికి, ఎందుకంటే ఆయన ముందు కారు నాదే, ఆయనతో పాటు నేను కూడా సన్ రూఫ్లో నుంచుని నేను ఆయన కూడా ఫాలో అయ్యి తీసుకొచ్చాను భీమవరం వరకు, సిద్ధాంతం నుంచి ఇక్కడి వరకు. అలాంటి పరిస్థితుల్లో చూసి భయభ్రాంతులు చెంది తర్వాత ఆ రోజు నుంచి నేను ఇంకా వెళ్ళటం మానేసి ప్రజలందరికీ ధైర్యం కల్పించాలి, ఆ ధైర్యాన్ని మనమే ఇవ్వాలి అని చెప్పేసి ఈ 5 సంవత్సరాలు 19 నుంచి 24 వరకు కూడా నా పోరాటాన్ని సాగించాను. ఎందుకోసం అంటే మళ్ళీ కళ్యాణ్ గారు ఇక్కడే పోటీ చేయాలని చెప్పేసి నా మీద ఉన్న ఇప్పుడు చిన్నబాబు అవని, లేకపోతే కనకరాజు సూరి గారు అవని, వీళ్ళందరూ ఇక్కడి నుంచే పోటీ చేద్దాం అనేవారు. కానీ చిన్నబాబు అన్నయ్య ఏంటంటే పని చేసేవాడు కాదు. ఇప్పుడున్న దాంట్లో ఏంటంటే ఆయన ఒక జిల్లా అధ్యక్షుడు, పార్టీకి ఇన్ఛార్జ్, అది కళ్యాణ్ గారు పోటీ చేసే నియోజకవర్గం. ఆయన వర్క్ చేసేవారు కాదు, పోరాటం చేసేవారు కాదు. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టుగా శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు వెళ్ళిన కార్యకర్తకి, ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అంటే కళ్యాణ్ గారి మీద నెగ్గారని చెప్పేసి జనసేన వాడు ఆయన నియోజకవర్గం అభ్యర్థి మనిషి కాకుండా పోవడం. కానీ ఆయన ఏంటంటే ఎటకారించి, మీగో మీ పవన్ కళ్యాణ్ వస్తాడు వెళ్ళాను అదని ఇదన్నా ఎటకారించడం చేయటం, ఇవన్నీ మా కార్యకర్తలను ఇలాగా బాధ పెట్టడం నాకు అసలు సహించేవాడిని కాదు. దాని మీదే పోరాటం అన్నది. ఎందుకంటే వ్యక్తిగతంగా ఆయన నాకు మామయ్య అవుతాడు, కానీ అక్కడ పార్టీని, మా అధినేతని తిట్టడాలు చేయటాలు, ఆయనకి జగన్మోహన్ రెడ్డి దగ్గర మంచి పేరు రావడం కోసం ఆయన ఏదో మాటలు మాట్లాడటం. ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చిన్నప్పటి నుంచి, మెగా కుటుంబానికి, అంటే ఆయన కృష్ణ ఫ్యాన్ అయినా వాళ్ళ ఇంట్లో మొత్తం అందరు కుటుంబంలో పిల్లలు కానీ ఎవరైనా సరే అందరూ మెగా కుటుంబానికి అభిమానులే. ఆయన కూడా ఎన్నో విషయాల్లో నేను పవన్ కళ్యాణ్ అభిమాని అని చెప్పి చెప్పుకోవడం జరిగింది. కానీ ఆయన్ని దూషించడాలు మాకు నచ్చక ఆయనతో పోరాటాలు చేసాం. ఆ పోరాటాలు నువ్వు చేయకూడదని చెప్పి చిన్నబాబు అన్నయ్య మమ్మల్ని మీరెందుకు మాట్లాడతారు అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే ఒక జడ్పీటీసీగా ఉన్న తర్వాత, ఎందుకంటే స్టేట్లో ఎంతోమంది పోటీ చేశారు, కానీ నన్ను మెచ్చిన నా మండలం ప్రజలు నన్ను మళ్ళీ ఇంకొకసారి గెలిపించుకోవడం జరిగింది. ఏ పార్టీ అయినా, ఎందుకంటే ప్రజల అభిమానం పొందితే ఏ నాయకుడైనా విజయం సాధించడం అన్నది పెద్ద విషయం కాదు. ఆ అభిమానాన్ని నా మండల ప్రజలు నేను 3 సార్లు ఎప్పుడు వ్యతిరేకంగానే పోటీ చేశాను. వన్ సైడు ఆ టేప్ ఉన్నప్పుడే నేను ఇటు సైడు తీసుకొచ్చాను. అలాంటి రాజకీయ జీవితంలో ఏముంటుంది దాంట్లో, అంటే మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పార్టీ ఎదుగుతుందని చెప్పేసి నా ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని హైప్ పెంచేమే తప్ప ఎక్కడా కూడా తగ్గించలేదు. అది పరిస్థితి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే భారీ మెజార్టీతో మండలంలో జడ్పీటీసీగా గెలుపొందని అంటున్నారు. అంతేకాకుండా జిల్లా అధ్యక్షుడు గోవిందరావుకి తనకు కూడా చిన్న చిన్న గ్యాపే తప్ప పూర్తి స్థాయిలో ఏం కాదని, చివరి వరకు కూడా పవన్ కళ్యాణ్ వెంట ఉంటానంటున్నారు జయప్రకాష్ నాయుడు. వీడియో చంద్రశేఖర్తో మనోజ్ RTV, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.